గన్నవరం నుంచి గుడివాడ వరకు ఎట్టు చూసినా జనం. గుడివాడలో జరిగిన బహిరంగ సభకు ఇసుక వేస్తే రాలనంత జనం. ప్రజానేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్తోనే మేమంతా అంటూ గుండె నింపిక అభిమానంతో తరలివచ్చిన జనం. గుడివాడలో జరిగిన బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతున్నంతసేపు ప్రతి మాటకు జనం నుంచి అపూర్వ స్పందన. గతంలో ఏనాడు ఏ ముఖ్యమంత్రికి దక్కని ప్రజాదరణ. విజయవాడలో హత్యాయత్నం అనంతరం ఒకరోజు విరామం తర్వాత జరిగిన బస్సు యాత్ర బహిరంగ సభల్లో వైఎస్ జగన్ను ప్రజలు తమ అభిమానంతో ముంచెత్తారు. 5 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి ప్రజల సంక్షేమమే పరమావధిగా, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా వైఎస్ జగన్ పాలన సాగుతోంది. తాజా ఎన్నికల కోసం రాష్ట్రమంతా బస్సు యాత్ర నిర్వహిస్తున్న సీఎం జగన్ మీద విజయవాడ సింగ్నగర్లో హత్యాయత్నం జరిగింది. రాష్ట్ర ప్రజానికం అంతా జగన్ వెన్నంటే ఉండడంతో తట్టుకోలేకపోతున్న పచ్చమంద జననేతను భౌతికంగా అడ్డు తొలగించే లక్ష్యంతో చేసిన హత్యాయత్నం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. చికిత్స తర్వాత ఒక రోజు విరామం తీసుకుని సోమవారం గన్నవరం నుంచి గుడివాడ వరకు బస్సు యాత్ర నిర్వహించి అనంతరం గుడివాడలో నిర్వహించిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో సీఎం పాల్గొన్నారు. తనపై ఒక రాయి విసిరినంత మాత్రాన శ్రీకృష్ణుడి వంటి ప్రజలంతా తన వెంటే ఉన్న అర్జునుడు వంటి మీ బిడ్డ అదరడు బెదరడు అని జగన్ స్పష్టం చేశారు. చేసిన మంచి మీద ఆ దేవుడి మీద నమ్మకం ఉంది కాబట్టి అర్జునుడి మీద ఒక బాణం వేసినంత మాత్రాన కురుక్షేత్ర యుద్ధాన్ని కౌరవులు గెలిచినట్టు కాదు. ఒక బాణం వేసినంత మాత్రాన, జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన, జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ దుష్ట చతుష్టయం ఓటమిని, ఆ పెత్తందారుల ఓటమిని, మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరు. దుండగుడు విసిరిన రాయి నుదుటిపై గట్టిగా గాయమే చేసినా ఏ మాత్రం సడలని ధైర్యం, పట్టుదలతో రాష్ట్ర ప్రజలంతా తన వెంటే ఉన్నారన్న నమ్మకంతో వైఎస్ జగన్ యాత్ర కొనసాగుతోంది. దుష్ట చతుష్టయం విజయానికి అందనంత దూరంలో ఉన్నదని, వాటి తాటాకు చప్పుళ్లకు ఈ జగన్ అదరడు బెదరడు అని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. దేవుడు మీ బిడ్డ విషయంలో ఇంకా పెద్ద స్క్రిప్టే రాసి ఉంటాడని, అందుకే నా నుదుటిన గాయం ఇలా అయిందని తన గాయాన్ని చూపుతూ జగన్ వ్యాఖ్యానించారు. నా నుదుటి మీద వారు చేసిన గాయం దేవుడి దయతో అది ఇక్కడ తగల్లేదు, అది ఇక్కడ తగల్లేదు అంటే దాని అర్థం దేవుడు మీ బిడ్డ విషయంలో ఇంకా పెద్ద స్క్రిప్టే రాశాడు అని చెప్పి దాని అర్థం. నా నుదుటి మీద వారు చేసిన గాయం బహుశా 10 రోజుల్లో తగ్గిపోతుందేమో, కానీ పేదల ప్రయోజనాలకు చంద్రబాబు చేసిన గాయాలు, ఆయన పాలనలో ఆయన చేసిన గాయాలు, ఆ రైతులకైతేనేమి, ఆ చెల్లెమ్మలకైతేనేమి, ఆ నిరుద్యోగులకైతేనేమి, ఆ సామాజిక వర్గాలకైతేనేమి, ఆ చంద్రబాబు మోసాలతో అతలాకుతలమైన ఆ పేదల బ్రతుకులు, చంద్రబాబు చేసిన మోసాలను, చంద్రబాబు చేసిన గాయాలను ఆ పేదలు ఎన్నడూ కూడా మర్చిపోయే ప్రసక్తే ఉండదు అని సందర్భంగా చెప్తా ఉన్నారు. పేద ప్రజలకు ఏ మంచి జరగరాదన్నదే చంద్రబాబు నాయుడు ఫిలాసఫీ అని, అందుకే పేదల కోసం తాను చేపట్టిన ప్రతి పథకాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారని సీఎం వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ముఖ్యమంత్రి పదవిలో ఉంటూనే పేదలను రకరకాలుగా తోలనాడాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.